సత్యమును ఏదైనా సత్యమును మనసు విన్నది. అప్పుడు ఏమైపోతుంది? మస్తిష్కం అనే బుర్రలో స్థిరపరచుట కొరకు. అంటే అతను వినిపించింది కానీ మనసు ఉంచకుండా ఇంకోదికి పోయింది మనసు. ఎప్పుడు మనసు స్థిరం చేసుకుంటాడో ఏదో ఒక కేంద్ర బిందువు నిర్ధారించుకుంటుంది. ఇది ఆలోచన నాకు వచ్చింది అని మనసులో విచారిస్తాడు. ఏమిటి? శ్రవణం. అది వచ్చిందని ఏం చేసిండు? మానం చేసిండు, విచారించిండు. అప్పుడేమైపోతుంది? అతనికి చక్కగా అటువంటి స్థితిలో దానిలో ఒక రహస్యం అనే రోమము చక్కగా ఇది ఇమిడింది. అప్పుడు ఏమైపోతుంది? ఒళ్ళంతా చక్కగా పులకరిస్తూ ఉంటుంది. అది సాక్షాత్కారము. సాక్షాత్కారం అంటే ప్రతి క్షణం మనకు సాక్షాత్కారం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏమొస్తుంది? ఇంకా దాంతో పాటుగా ఉత్సాహం వస్తుంది. పని చేయాలని ఉత్సాహం కలుగుతుంది. ఇటువంటి కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి యొక్క కథ విన్నప్పుడు ఎవరికైనా మనసు పులకరిస్తుంది. కానీ అది పులకరించినప్పుడు, విన్నప్పుడు పులకరించినప్పుడు అది చేస్తే ఎంత పులకరిస్తుంది? సత్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత పులకరిస్తుంది? ఎన్నిసార్లు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇందులో కొంత వాస్తవం లేవు, కానీ నమ్ము మున్నగునవి పూర్తిగా కల్పితం లేదు. ఎందుకంటే ఇక అగ్నిహోత్రంలో ఏమేమి ఇచ్చినామో అన్ని యజ్ఞ భగవానుడు అన్ని కూడా తీసేసుకున్నాడు. ప్రసాదము, రకరకాల పదార్థములు అన్ని కూడా ఏం చేసిండు? తీసేసుకున్నాడు. మనం తీసుకొని మళ్ళీ ప్రసాదాల పక్కన తీసుకుందామంటే మనం మిగిలే అవకాశం ఉండదు. అయితే ఇక్కడ స్వామివారికి అన్ని పెట్టాం, కానీ మళ్ళీ తీర్థం ప్రసాద రూపంగా అన్ని తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఏమిటంటే త్యాగం ఎక్కడుంది అంటే త్యాగం అక్కడ కనిపించదు. ఎందుకంటే అక్కడ ఏమైతుంది? కొంత మూగ జీవులకు ప్రసాదం వెళ్ళిపోతుంది, కొన్ని జీవులకు పోతుంది తప్ప ప్రకృతికి వెళ్ళదు. పంచభూతాలకు పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశానికి వెళ్ళదు. సూర్య, చంద్ర, నక్షత్రాలకు వెళ్తుందా? వెళ్ళదు. వాయు రూపంలో గెలవదు. అయితే భూమి మీద ఉన్నటువంటి పదార్థాలకు, జీవులకు మాత్రమే వెళ్తుంది పదార్థం. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి యొక్క కథ తీరులో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది. వైదిక ధర్మంలో మానవ సమాజంకు 4 భాగములు ఉన్నాయి. ఈ సత్యనారాయణ కథలో ఏమున్నాయి? 4. మీరు కొద్దిగా పెట్టేసుకుని. అయితే ఇక్కడ వైదిక ధర్మంలో మానవ సమాజంలో 4 భాగాలు ఉన్నాయి. ఒకటి బ్రాహ్మణ, ఒకటి క్షత్రియ, ఒకటి వైశ్య, ఒకటి శూద్ర. ఈ శూద్రములు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఈ ముగ్గురి కన్నా ఇతనికి జ్ఞానం తక్కువ ఉంది, 4వ వ్యక్తికి తక్కువ ఉంది జ్ఞానం. మొదటి వ్యక్తికి, బ్రాహ్మణునికి జ్ఞానం ఎక్కువ ఉంది. రెండవ వ్యక్తికి ఏముంది? అతని కన్నా జ్ఞానం తక్కువ ఉంది. ఏ జ్ఞానం ఉంది? అతను బ్రాహ్మణ్ అంటే అతను వేదం చదవడానికి, చదివించడానికి, అగ్నిహోత్రం చేయడానికి అతని జ్ఞానం ఉంది. ఇతను బలంగా ఉంటాయి. ఎవరి? క్షత్రియునికి. రాజ్యం ఏడడానికి, రాజ్యం రక్షించుకోవడానికి అతనికి ఏం విద్య ఉంది? ఆ విద్య లేదు. అతను కూడా ఈ విద్య ఉంది, కానీ అది ఎక్కువ ఉంది. అందుకోసమే బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళిపోయాడు. రెండవ వాడు రక్షిస్తున్నాడు. అందుకోసం ఏమిటి? శిక్షణ, రక్షణ, వైశ్రేయసుడు పోషణ. శిక్షణ, రక్షణ, పోషణ. వీడే ఇతరేసుడు సేవ. ఎవరు? శూద్రుడే చేస్తాడు. ఈ ముగ్గురికి సేవ చేస్తూ ఉంటాడు. సేవ చేయడం అతనికి ఏమనిపిస్తుంది? ఈ ముగ్గురు సేవ చేయడం వల్ల అతనికి కూడా జ్ఞానోదయం కలిగి మళ్ళీ వచ్చే జన్మలోనే లేదా ఈ జన్మలోనే అతను కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ జన్మన పశ్చిమన్న. కాబట్టి ఈ విధంగా ఈ వర్ణ అన్నిటి యందు సత్యం యొక్క వ్యవహారం ఉన్నది. కాబట్టి ఈ కథ యందు 4 వర్ణములు ఒక్కొక్క ప్రతినిధిని తీసుకొని కథ రాసినారు. ఇక్కడ 4 ఏమిటి? 4 కథలు. ఒకటేది స్వామివారి కథ. అయితే 5 కథలు. కాబట్టి ఈ సత్యము దృఢంగా ఉంచుకోవాలి. సత్యము తప్ప అతనికి ఏ వస్తువు కూడా అభివృద్ధి కాదు. అంటే ఈ సత్యం గొప్పదా, వస్తువు కోసం వస్తువు గొప్పదా, పదార్థం గొప్పదా అంటే ఈ సత్యం ముందు వస్తువు, పదార్థములు, ఇల్లు, ఇల్లాలు, సంపదలు, ఐశ్వర్యములు తృణప్రాయము అనే జ్ఞానం కలిగించుకోవడం కోసము చక్కగా ఋషి మనకు వివరణ ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, మొదలు అసతోమ సద్గమయ, ఏ పరమేశ్వర నన్ను అసత్యము నుండి సత్యం వైపు తీసుకుని పో.
అసత్య మార్గంలో నేను ఉన్నా కాబట్టి ఇప్పుడు ఏం కావాలి నాకు? అసత్య మార్గం వదిలి సత్య మార్గం తీసుకెళ్ళు. కాబట్టి ఇటువంటి భావం తీసుకుంటూ మొదటి భావం చెప్తున్నారు చూడండి. వ్యాస ఉవాచ ఏకదా నైమిషరణ్య ఋషయ శౌనకారయః స పచ్చుర్మా సయా సర్వే సూతుం పౌరాణికం కరు. వ్యాస భగవాన్ శౌనకాది ముల చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఒక సమయములో నైమిషరణ్యములో శౌనకుడు అను మున్నగు ఋషులు పౌరాణికులకు సూతులతో ఇట్లు ప్రశ్నిస్తున్నాడు. ఋషయః సర్వకర్మభిః మృత్యులోకములో మనుషులందరూ అనేక విధములకు దుఃఖములచే పీడింపబడుచున్నారు. ఎవరు? మానవులు మర్త్యలోకములు. కాబట్టి మరియు నానా యోనయందు అంటే అనేక యోనయందు అంటే అనేక శరీరములందు, యోని అంటే శరీరములందు పుడుతున్నారు చేస్తున్నారు, పుడుతున్నారు చేస్తున్నారు. అయితే ఈ విధంగా జన్మను పొంది తమ పాప కర్మల ఫలములను అనుభవించడం చేస్తూ ఉన్నారు. నాట్ల వారు వారిని చూచినారు. ఏమంటుండు? కేనోపాయేన చైతేషాం దుఃఖనాశో భవేద్ ధ్రువాం ఇతి సంచంత్వా యన్మనసో నస విష్ణులోకం గతస్తదా. ఈ ప్రాణులు అంటే ఈ మానవులు, ముఖ్యంగా ప్రాణులు అంటే మానవులే. ఇక్కడ ప్రాణులు దుఃఖము చే పీడింపబడుతున్నారు కాబట్టి చూచి నారద మహర్షి తన మనసులో వీరి యొక్క దుఃఖములు ఎట్టు తొలగించవచ్చును అని ఆలోచిస్తున్నారు. ఎవరు? నారద మహర్షుల వారు అని అడుగుతున్నాడు. ఎవరిని? విష్ణు భగవాన్ అడుగుతున్నాడు. తరంచి విష్ణులోకంలోకి వెళ్ళి విష్ణు భగవాన్ని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ ఏమిటిది మనం విన్నాం, నైమిషరణ్యం ఎక్కడుంది? ఇప్పుడు లక్నో సీతాపూర్ మధ్యలో సిమినార్ అను ఒక స్థానం కాదు. ప్రాచీన కాలంలో ఇది నైమిషరణ్యము. ఇప్పుడు ఎక్కడుంది నైమిషరణ్యం? ఉన్నది. మనం చాలా మంది అక్కడ హోమాలు చేస్తుంటారు, ఇప్పుడు చేస్తుంటారు, ప్రవచనం చదువుతారు. ఎప్పుడు కూడా నైమిషరణ్యములో అనే ప్రాంతంలో ఆ లక్నో అనే దగ్గర నైమిషరణ్యం ఉంది. దానికి ఆ పేరు పెట్టారు, ఉన్నది చెప్తుంటున్నాం. అయితే అక్కడ ఇప్పటికి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ, అంటే పూర్వకాలం నుండి కూడా. అయితే ఇది నైమిషరణ్యము ఇక్కడ చాలా పెద్దదగు ఒక చెరువు ఉందట అనేక. అక్కడ పూర్వం ఇచ్చట పెద్ద యజ్ఞ కుండములు ఉండేటివి. అక్కడ పెద్ద పెద్ద యజ్ఞ కుండాలు ఉండి ఆ నదిలో స్నానం చేసి వారు అగ్నిహోత్రం చేసి విశేషంగా యజ్ఞాలు చేసినారు అక్కడ. ఎక్కడ? నైమిషరణ్యములో. కాబట్టి దీని యందు గొప్ప వృత ధాలు వేసినారు. పెద్ద పెద్ద కుండాలతో పెద్ద పెద్ద దారి మనిషిన గంటలు ఉంటాయి, పెద్ద పెద్ద గంటలతో అవతలు వేస్తూ ఉన్నారు. ఎక్కడ? అప్పుడు పూర్వకాలం చేసేవారు అక్కడ. అయితే యజ్ఞములు సత్సంగములు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు అనేక మంది ఋషులు పోగై ఒక చోట చేర్చుండేది మరియు జ్ఞాన గోష్ఠులు జరుగుచుండేవి. అంటే జ్ఞాన గోష్ఠులు అంటే ఏమిటంటే అనేక సత్సంగం చేసుకునేవాళ్ళు, అనేక విషయాల మీద వాళ్ళు చక్కగా విచారిస్తూ ఉండేవాళ్ళు. మరి సత్సంగం రండి, వేదం నేర్చుకోండి అంటే మనకేమనుకుంటున్నాము? సమయము లేదు, సమయము లేదు, తీరిక లేదు. అయితే ఎందుకు వాళ్ళు కష్టపడాలి? దేనికోసం కష్టపడరు వాళ్ళు? మన యొక్క మర్త్యలోకములో ఉన్నటువంటి అనేక మంది యొక్క దుఃఖాలను పోగొట్టడం కోసము వాళ్ళు అనేక రకాలుగా తపస్సు చేసినారు. మీరు వాళ్ళు వచ్చి కొద్దిగా నేతిత్రి పౌరాణిక ఇతిహాసము కంఠస్థమై ఉన్నవారిని పౌరాణికులు అందరూ ఏమంటారంటే, పౌరాణికులు అంటే అర్థం ఏమిటంటే ఇతిహాసం అంటే ఏమిటి? విశేషంగా చెప్పబడినది, విశేషంగా చేయబడినది, దానిని ఇతిహాసము అంటారు. అప్పుడు వారు దాన్ని విచారిస్తూ కర్మ చేయిస్తూ ఉంటారు. కాబట్టి సృష్టి ఆది నేటి కాలం వరకు ఇతిహాసం కంఠస్థమై ఉన్నవారు సూతులు అనబడ్డారు. అని ఈ సూతులు అనేవాళ్ళు ఋషులు. అయితే వాళ్ళు ఆ సూతులు ఏం చేస్తారు? శౌనకాది ఋషులకు ఆ సూతులు శిష్యులుగా ఉన్నారు. ఇతిహాసం కంఠస్థమైన కాబట్టి సూతులు అట్టి వారిని కూడా చూడబడుచున్నారు. నారదావువాచ మర్త్యలోకే జనాః
సర్వే నానా క్లేశో సమందిత నానాయోనిం సముత్పన్నాః భజంతే పాపకర్మభిః తత్కథం శమ్యేన్నాకః లఘూపాయేన తద్వదః. అప్పుడు విష్ణు భగవానుడు నారద మహర్షి అడుగుచున్నాడు, భగవన్ మర్త్యలోకములో మానవులెల్లరూ అనేక విధములకు క్లేశములతో బాధలతో